బీజేపీ హటావో దేశ్ కో బచావో అంటూ ఇంటింటికి సిపిఐ పౌరు యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతు బజార్లో రైతులకు ప్రజలకు కరపత్రాలను అందజేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని వెలికి తీసి పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తామని చెప్పిన మొదటి వాగ్దానాన్ని అమలు చేయకపోయిందని చెప్పారు. ఇక భారతదేశాన్ని ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదనంతా అప్పగిస్తున్న బీజేపీకి తరిమికొట్టాలని పేర్కొన్నారు. ఇక అటు ప్రభుత్వం దగా చేస్తున్నటువంటి రంగాల సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తుందన్నారు. నిత్యావసర ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం ధనికులు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధరలు పెరుగుతున్నాయి. బీజేపీ సర్కార్ మన బీజేపీ గవర్నమెంట్ ఇంకా వస్తే మన దేశం ఏప్రిల్ 16 నుండి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇంటింటి సిపిఐ ప్రచారం ప్రారంభం చేసినాం. ఈ రోజు వరకు వాడవాడల గ్రామ గ్రామాన సిపిఐ పార్టీ ప్రచారం చేస్తూ భారతదేశంలో సామాన్య ప్రజల జీవనానికి మనుగడ ఏర్పడింది. విపరీతమైన ధరలు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించి నిత్యావసర సరుకుల ధరలు పప్పు ఉప్పు నూనె పెంచడం, రైల్వే ఛార్జీలు పెంచడం, జీఎస్టీ పేరు మీద 18%, పేదవాడు తినే జొన్న రొట్టె పప్పుపై కూడా జీఎస్టీ విధిస్తా ఉన్నారు. ఈ విధమైన పాలన స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలకు అయిపోయినా ఇట్లా లేదు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. అందుకే మేధావులారా, రైతులారా, కార్మికులారా, ఇది భారతదేశ ప్రధానికానికి అందరికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నాయి. ఒకరి కొర కాదు, కేవలం ఈ దేశంలో ఉన్న పెత్తందారుల అవసరం కొరకే నడుస్తున్న ప్రభుత్వం తప్ప